ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉర్దూ సబ్జెక్ట్ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ నేర్పడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపుతో ఆర్మూర్ ఒక్కసారిగా అట్టుడికింది. ఈ వాదం హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏసీపీ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు భారీగా నిరసన ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ క్రమంలో ఉర్దూ టీచర్ అమీర్పై దాడి జరగడం సంచలనంగా మారింది. టీచర్పై దాడికి పాల్పడ్డ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఆర్మూర్లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉర్దూ సబ్జెక్టు వివాదం చిలికి ఉద్రిక్తకు దారితీసింది చెప్పవచ్చు. ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ నేర్పడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీ ఈ రోజు ఆర్మూర్ పట్టణ బంద్ పిలుపునిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆర్మూర్ పట్టణం ఒక్కసారిగా అట్టుడికిపోయిందని చెప్పవచ్చు. ఈ వివాదం హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అంబేద్కర్ చౌరస్తా నుండి ఏసీపీ కార్యాలయం వరకు బీజేపీ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఉర్దూ టీచర్ అమీర్ పై దాడి జరగడం కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. టీచర్పై దాడికి పాల్పడ్డ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును వారితో పాటు మిగతా కార్యకర్తలను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్మూర్లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కూడా పోలీసులు 24 గంటల పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఆర్మూర్ పట్టణంలో ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ఇలాంటి నిర్వహించకూడదని చెప్పి కూడా పోలీసులు కడగ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి కూడా హైదరాబాద్ నుండి ఆర్మూరు వస్తున్న క్రమంలో బిక్నూరు టోల్ ప్లాజా వద్ద కూడా పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి కూడా కాస్త ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సమస్యకి ప్రధాన కారణం అంటే ఈ నెల 27న ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని గల పెరికిల్ ప్రాంతంలో గల మల్లయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు సంబంధించిన బట్టి భారత్ చంద్ర పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న ఇంగ్లీష్ అలాగే తెలుగు మీడియం గల పాఠశాలలో హిందువులకు పిల్లలకు ఉర్దూలో విద్యాసం చేస్తున్నారని చెప్పి పాఠశాల విద్యార్థులచే ప్రిన్సిపల్ నమోదు చేస్తున్నట్లు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ నాయకులు కూడా వారి తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు దాంతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆ పాఠశాలకు వెళ్లి ఎలా మీరు ఉర్దూ బోధిస్తారు, ఇంగ్లీషు తెలుగు విద్యార్థులకు ఉర్దూ ఎలా చెప్తారని చెప్పి కూడా వారిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఇటు ప్రిన్సిపల్ కు అలాగే హిందూ సంఘాలకు మధ్య ఒక్కసారిగా వాగ్దూరం పెరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అక్కడ ఉటావుటిన పోలీసులు అక్కడ చేరుకొని వారిని సర్దుమానికి ప్రయత్నం చేశారు. దీని క్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు అలాగే బీజేఎం నాయకులు పాఠశాల ప్రిన్సిపల్ పై దాడి చేశారు. పిల్లలకు ఉర్దూ పాఠాలు అలాగే కల్మా ఎలా చెప్తారని చెప్పి కూడా వారి పుస్తకాలు ఉర్దూ రాతలో ఉన్నాయని చెప్పి బీజేపీ అదే విద్యార్థి తల్లిదండ్రులు కూడా మండిపడ్డారు. స్కూల్ వెళ్లి పాఠశాలలో టీచర్ కరస్పాండెంట్ పై దాడి చేసేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి ఉద్ధరించడం బాలని చెప్పవచ్చు. ఆ రోజే ఏదైతే 22 కూడా పూర్తిగా ఏదైతే కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి అతని సస్పెండ్ చేయాలని చెప్పి పాఠశాల ఆ రోజు లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆర్మూర్ పట్టణానికి బంద్ పిలిపించడంతో కూడా ఈ రోజు కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎలాంటి ధర్నాలు రాష్ట్రాలు జరగకుండా పోలీసులు ఆంక్షలు 144 సెక్షన్ విధించడంతో కూడా ఆర్మూర్ పట్టణం ఒక్కసారిగా అట్టుడిగిందని చెప్పవచ్చు. మనీషా, రైట్, థ్యాంక్ యూ నవీన్.